హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నువ్వుల అరిసెలు చేస్తున్నాను. దానికి కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. మనకి మందపాటి గిన్నె తీసుకొని ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను మెజర్మెంట్. ఆ కప్పు కొంచెం ఒక పావు కప్పు కంటే తక్కువ వాటర్ పోసి స్టవ్ వెలిగించి పెట్టాలండి. అది కరిగిన తర్వాత మనకి పాకం చూసాను కదా, పాకం మాత్రం ఇలాగే ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కరెక్ట్ పాకం అండి ఇది. ఇట్లా ఎవరైనా ఈ షేప్లో వచ్చేటట్టుగా మనం చేస్తే ఎవరైనా కూడా మన అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు. ఇరిగిపోవటం, పొంగిపోవటం అట్లా ఏమి ఉండదు అలాగే. అది దీంట్లో టిప్ ఏంటంటే, నువ్వులు పప్పు తీసుకొని మనకి ఎప్పుడైతే మనకి పాకం వచ్చింది అనుకుంటామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేసి కలపాలండి. నువ్వులు వేసి కలిపిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా కలపాలండి. ఇద్దరైతే బాగుంటుంది, కానీ నాకు వేరే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదానే కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఒకరు కూడా చేసుకోవచ్చు. అదే స్టవ్ మీద తీసి కింద పెట్టాలండి గిన్నె. తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా మామూలుగా కలుపుకుంటూ గట్టిగా ఉండే తెడ్డు లాంటిది అంటే కలపాలండి, గంటతో కాకుండా. పిండి చూడండి మెత్తగా పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉంటే అరిసెలు బాగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, మెత్తగా ఉంటాయి. దాంట్లో అంతా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 2 గంటలు నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇట్లాగే చేసుకోండి, చాలా బాగుంటుంది ఈజీగా. మనకి ఇట్లా పిండి అనేది అట్లా జారుడుగా ఉన్నప్పుడు తీసేయాలండి. ఎక్కువ మరి గట్టిగా చేయకూడదు. ఇది మనం ఆరిన తర్వాత మనకి కరెక్ట్గా మనం అరిసె చేసుకునే కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఇట్లా చేసుకొని నువ్వులు టిప్ ఏంటంటే, నువ్వులు మామూలుగా ఉండ చేసేసి పైన అద్దితే అవన్నీ కూడా చిటపట్లాడుతూ అంత నూనె అంతా పడిపోయి నల్లగా మాడిపోయి అట్లా ఉంటాయండి. అట్లా కాకుండా ఇలా లోపల మనం దాంట్లోనే వేసి పాకం పట్టేటప్పుడే వేస్తే చాలా బాగుంటుందండి. నువ్వులు లోపల పైకి ఇట్లా చిట్లకుండా ఉంటాయి. చూసారు కదా, ఆయిల్ లాస్ట్ వరకు కూడా అట్లాగే ఉంటుంది. నెయ్యి అండి, ఇది నెయ్యితో చేశాను. ఒక 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాను. దాంట్లో మనకి మొత్తము దాదాపు అరిసెలన్నీ వచ్చేసినాయండి. మనం చెప్పుకున్న అరిసెలంతా కూడా. 1 కప్పు బెల్లానికి ఒక 4 కప్పులు పిండి పట్టిందండి. పిండి ఎక్కువగానే తీసుకోవాలి, మెత్తగా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి నువ్వులు అనేవి బయటికి రావండి. చూసారు కదా, చక్కగా ఆ పక్క ఈ పక్క తిప్పుకుంటూ కాల్చాలి. నాకు చెక్కలు లేవు. చెక్కలు లేకుంటే మనకి జాలి గంటె ఉంటుంది కదండి, జాలి గంటె మీద పెట్టేసి నేను అట్లకాడతో ఒత్తానండి. మామూలుగా నేను ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. నాకు చెక్కలతో నాకు దగ్గర లేవు, నేను పెద్ద యూజ్ చేయను. ఈజీగా మనం చేసుకుంటే వీటితోనే ఒత్తేసాను. చూసారు కదండి, నువ్వులు కూడా ఎక్కడ బయటికి పోకుండా ఫ్రెష్గా అట్లానే లోపల ఉంటాయండి. మాడిపోకుండా చిట్లు పోయి అట్లా ఏమి ఉండవు. నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వు పప్పులని తెల్లగా ఉంటుందండి, పై పొట్టు లేకుండా దొరుకుతుంది. నువ్వు పప్పు అది కూడా వేసుకోవచ్చు. లేదా నువ్వులు వేసినా కూడా బాగానే ఉంటుందండి. పేలవు, మనకి బయట అంతా కూడా చిందవు, రాలిపోవండి. ఎంత ఉంటే అంత లోపలే ఉంటాయి. చూసారు కదా, పల్సగా కూడా నేను చూపించిన మందంతోనే పల్సగా చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి, టిప్పుతో సహా నువ్వులు బయటికి రాకుండా ఇబ్బంది లేకుండా ఈజీగా నువ్వుల అరిసెలు చేసుకోవచ్చు. ఈ విధంగా నువ్వులకు మనకి ఇంతేనండి. అట్లా పెట్టేసి ఒత్తేసానండి అరిసెల్ని. ఆరబెట్టి మనకి అంతా ఆరిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు బాగా ఫ్రెష్గా బాగుంటాయండి అరిసెలు. చూసారు కదా, నువ్వుల అరిసెలు. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంటాయి. మెత్తగా నోట్ వేసుకుంటే కరిగి పెట్టేట్టు ఉంటాయండి ఇవి. చూడండి, నువ్వులు మామూలుగా అయితే మనకి అన్నీ పైన చాలా వరకు రాలిపోతాయండి, మన పైన అద్ది చేసేటట్లయితే. దీంట్లో ఒక్క నువ్వు కూడా బయటికి రాదు. చాలా మెత్తగా చూడండి, నోట్లో వేసుకుని కరిగిపెట్టి మెత్తగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.